6 నెలల చిన్న పిల్లాడిని ఆ తల్లి గొంతు నులిమి చంపేసి, ఆ తల్లి గూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇది ఎక్కడ జరిగిందంటే, అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ దారుణం జరిగింది. ఆ తల్లి ఆ పసి పిల్లాడిని ఎందుకు చంపి, తను గూడా ఎందుకు చనిపోయిందంటే, ఆళ్ళ భర్త పెట్టే టార్చర్ భరించలేక, కట్నం తీసుకురమ్మని ప్రతిరోజు వేధిస్తున్నాడంట. అందుకని ఆ టార్చర్ భరించలేక, ఆ తల్లి ఆ పిల్లాడిని చంపేసి, వాళ్ళకు 6 నెలల పిల్లాడున్నాడు. ఆ పిల్లాడిని చంపేసి తను గూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వీళ్ళిద్దరిది అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు. లవ్ మ్యారేజ్. వీళ్ళిద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. అయితే ఇతనికి గవర్నమెంట్ జాబ్. అంటే టీచర్ జాబ్‌గా పనిచేస్తున్నాడంట. టీచర్ జాబ్ అంటే ఎంతోమంది విద్యార్థులకు మంచి చెడు చెప్పి వాళ్ళకు చదువు చెప్పే టీచరే ఇంత దారుణానికి ఎలా దిగజారుతాడో అసలు అర్థం కాలేదు. అయితే అతనికి అమ్మా, నాన్న అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే అతనికి కుటుంబం అనేది లేదు. వాళ్ళ పెద్దమ్మ, పిన్ని వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ మాటలు వినేసి ప్రతిరోజు వాళ్ళ భార్యని టార్చర్ పెట్టేవాడంట. ఆ భార్య గూడా ఎన్ని రోజులని భరిస్తుంది? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. భరించలేక ఈమె అయితే ఇంత దారుణానికి దిగజారింది. అయితే ఆ తల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా కట్నం తీసుకురా, కట్నం తీసుకురా అనేసి వేధించడము. ఇంకా ప్రతిరోజు సర్దుకపోయిందనమాట. అయితే ఈమె డెలివరీకెళ్ళేసి ఆళ్ళ తల్లిగారింట్లో ఉంది. ఇంకా ఆమె డెలివరీ అయింది. 6 నెలలు అంటే డెలివరీ అయినంక పిల్లాడు 6 నెలల్లో పడ్డాంక ఎవరైనా పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపిస్తారు. వీళ్ళు గూడా ఆ పిల్లాడికి 6 నెలలు పడ్డాయంట. ఇంకా డెలివరీ అయింది. 6 నెలలు అయిపోయింది కదా! అనేసి వాళ్ళైతే వాళ్ళ భర్త వాళ్ళ ఇంటికి పంపించారు. పంపించి కూడా ఎన్ని రోజులు కాలేదు. కేవలం ఒక 1 మంత్ మాత్రమే అవుతుందంట. ఆమె వాళ్ళ పుట్టింటి నుంచి భర్త వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 1 మంత్ అవుతుందంట. ఆ 1 మంత్ ప్రతిరోజు కట్నం తీసుకురా, కట్నం తీసుకురా, నాకింకా కట్నం కాలే, అదనపు కట్నం తీసుకురా అని ప్రతిరోజు టార్చర్ పెడుతున్నాడంట. అయితే పెళ్లి అయ్యేటప్పుడు వీళ్ళది లవ్ మ్యారేజ్ అయినా సరే, వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం పొలం అమ్మేసి వీ ఇతనికి 20,00,000 ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిరంట. ఏం లోటు లేకుండా లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ లాగానే కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు. అన్ని పైసలిచ్చినా ఇంకా సరిపోలేదంట. ఇప్పుడు ఈయనది గవర్నమెంట్ జాబు. ఈయనకు మంచినే సాలరీ వస్తా ఉంటది. ఆ! ఇప్పుడు ఆ సాలరీతో వీళ్ళు బ్రతకక ఎన్ని రోజులని ఆ కట్నం తీసుకురా, కట్నం తీసుకురా అంటే ఒకసారి తీసుకొస్తుంది. ప్రతిసారి అయితే తీసుకురాలేదు గదా! ఆమె గూడా అదే అనుకుందనుకుంటాం. ఒక్కసారి అంటే తీసుకురాగలుగుతాం గానీ, ప్రతిసారి మా పుట్టింటి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? ఎందుకు నేను తీసుకురావాలి? అనుకుందేమో బహుశా. ఈడ జరిగే గొడవలు కూడా ఆళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. ఎందుకు అనుకుందేమో వాళ్ళకు చెప్పలేదు. అయితే ఆ టార్చర్ భరించలేక ఆమె పాపము వచ్చిన 1 మంత్‌కే పుట్టింటి నుంచి వచ్చిన 1 మంత్‌కే ఆ చిన్న పిల్లాడి మొఖం కూడా చూడకుండా ఆమె అయితే ఇంక బ్రతకడం వేస్టు అనుకుంది. ఇంక బ్రతికి ఏం చేయాలి అనుకుందో, ఇంక ఇతను మారడు అనుకుందో, నా పుట్టినింటి వాళ్ళని బాధ పెట్టాలి, ఎందుకు నేనే పోతే ఈ సమస్యలన్నీ ఉండవు కదా! అనుకుందేమో. అందుకే పాపం ఆమె అయితే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆ చిన్న పిల్లాడి మొఖం చూసన్నా ఆమె ధైర్యం తెచ్చుకొని వాళ్ళ భర్తని ఎదిరించి బ్రతికుంటే బావుంటుండే. కాకుండా నేను చనిపోతే ఇప్పుడు నన్నే ఇంత టార్చర్ పెడుతున్నాడు. నా కొడుకు నేను చూసుకుంటాడు. ఈయనకి డబ్బు పిచ్చుంది అనుకుందేమో. అందుకే ఆ చిన్న పిల్లాడిని ఎందుకు బలి చేయాలి ఇతని చెయ్యిలో పెట్టి అని చెప్పేసి, ఆ చిన్న పిల్లాడిని గూడా గొంతు నులిమి చంపేసింది. పాపము ఆ పిల్లాడిని చంపేటప్పుడు ఆ తల్లి గుండె ఎంత కొట్టుకునింటది, ఎంత బాధపడింటదో ఒకసారి ఆలోచించండి. ఎంత ఆమె బాధపడితే, ఎంత దారుణంగా టార్చర్ అనుభవిస్తే, ఇలాంటి పని చేసుకుంటుంది. పాపం ఆ చిన్న పిల్లాడిని చంపేసి తను గూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఒక పేపర్‌లోనో దేంట్లోనో రాసి చనిపోయిందంట. అయితే నేను నా భర్త టార్చర్ భరించలేక, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పిన్ని మాటలు విని ప్రతిరోజు నన్ను కట్నం తీసుకురా, నీ పుట్టింటికెళ్ళు అనేసి నన్ను గలీజ్‌గా తిడుతూ, ప్రతిరోజు నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నారు.
తినే తిండి గూడా నాకు ప్రశాంతంగా తినట్లేదు నేను. ఒక్క పూట గూడా నేను సరింగా ఫుడ్ గూడా తీసుకోవట్లేదు. ఈ టార్చర్ భరించలేను. ఇంక నేను బ్రతికి ఏం లాభము? ఈ టార్చర్ భరిస్తూ ఇంక జీవితాంతం నాకు ఈ లైఫ్ వద్దు అని చెప్పేసి ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నిజంగా ఎవరన్నా ఇలాంటి డబ్బు పిచ్చి వాళ్ళుంటే పెళ్ళిళ్ళు చేసుకోకండ్రా నాయనా. పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్ని రోజులని నీ భార్య తెచ్చిన డబ్బులతో నువ్వు బ్రతుకుతావు? నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి అంతే. నీకెలాగో గవర్నమెంట్ జాబ్ ఉంది. మంచి సాలరీ అయితే వస్తా ఉంటది. నువ్వు 10 మందికి మంచిగా చెప్పే టీచరు. కానీ నీ మైండ్‌లో ఇలాంటి చెడు బుద్ధి, చెడు ఆలోచనలుంటే ఆ పిల్లలకి ఎలా పాఠాలు చెప్తావు నువ్వు? నీ పాఠాలు విన్న ఆ పిల్లలు చెడిపోతారు. కానీ ఆ పిల్లలు మాత్రం బాగుపడరనుకుంటా. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షిస్తేనే నెక్స్ట్ టైము వేరే వాళ్ళు చేయాలంటే భయపడతారు. ఈళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ సుఖాల కోసం, డబ్బుల కోసం ఒక మనిషిని ప్రాణం తీయడానికి గూడా ఎంకాడట్లే. వీళ్ళ టార్చర్ వల్ల అవతల వ్యక్తి భరించలేక ఇలా కొంతమంది ధైర్యాన్ని కోల్పోయి ఇట్లా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకింక ఏ దారి కనిపియదు. వీళ్ళు పెట్టే టార్చర్‌లు అలా ఉంటాయి. ఇంత డబ్బు పిచ్చున్న వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయకండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇంకా ముందు ఆలోచించి వాడెలాంటోడు అని చెప్పేసి అందరిని ఎంక్వైరీ చేసి పెళ్ళిళ్ళు చేయండి. లేదు అనేసి లవ్ చేసినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, ఏం తెలియకుండా పెళ్లి చేస్తే ఇలాగే ప్రాణాలు కోల్పోతారు. ఆ తల్లిదండ్రులు కష్టపడి ఆ పిల్లని పెంచి పెద్దగా చేసి 20,00,000 కట్నం ఇచ్చి నీ చేయిలో పెట్టింది చంపుకోడానికా? నువ్వు పెట్టే టార్చర్ వల్ల ఆమె చనిపోవడానికా నీకిచ్చి పెళ్లి చేసింది? నువ్వు నీ భార్య హ్యాపీగా ఉంటారు. నా కూతురు హ్యాపీగా ఉంటుంది. నా కూతురు లైఫ్ బావుంటుందని వాళ్ళు ఎన్ని కలలు కని ఉన్న పొలం అమ్మేసి వచ్చిన డబ్బులతో ఘనంగా పెళ్లి చేసి నీకు 20,00,000 ఎందుకిచ్చారు? నువ్వు చంపడానికా? కొంచెమన్నా బుద్ధుండాలి. ఇంకా నీకు తల్లిదండ్రులు గూడా ఎవ్వరు లేరంట. అలాంటప్పుడు నువ్వు ఇంకెంత మంచిగా చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీని నీ తల్లిదండ్రులుగా భావించి ఎంత హ్యాపీగా ఉండాలి. నాకంటూ ఒక కుటుంబం వచ్చింది అనేసి నువ్వు సంతోషించేది పోయి, నీ నీ పిన్ని చెప్పిందని, మీ పెద్దమ్మ చెప్పిందని, వాళ్ళ పనికిమాలిన మాటలు వినేసి ఇలా చేస్తే ఇప్పుడు నీకు జీవితం లేకుండా పోతుంది. నువ్వు పోయి జైల్‌లో చిప్పకూడు తింటావనమాట. నీ పిన్ని గాని, నీ పెద్దమ్మ గాని ఇంటికాడ మంచిగానే ఉంటారు. నిజంగా ఎవరైనా సరే మంచి మాటలు చెప్తే ఖచ్చితంగా వినాలి. ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్తే వాళ్ళ మొఖం మీదనే తిట్టి పడేయాలి. అంతేగాని గంగరెద్దులాగా తల ఊపితే నీ జీవితం నాశనం, నీ భార్య జీవితం నాశనం. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల పాపం నీకు పుట్టిన చిన్న పసిపిల్లాడు ప్రాణం పోయింది. నిన్ను చేసుకున్న పాపానికి నీ భార్య ప్రాణం పోయింది. ఇప్పుడు నువ్వు పోయి జైల్‌లో చిప్పకూడు తింటావు. కర్మ అనేది ఒకటుంటుంది. ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు జైల్‌లో నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. దయచేసి ఇలాంటి మిస్టేకులు చేయకండి.